మానవ జీవితం ఎలా ఉండాలి? నేనొక మబ్బుతున్కను వినీల విశాల నభమ్మునంటెదన్, నేనొక మబ్బుతున్కను వినీల విశాల నభమ్మునంటెదన్, నేనొక పూల మొక్కను వినిర్మల భావ సుగంధమద్దెదన్, నేనొక పూల మొక్కను వినిర్మల భావ సుగంధమద్దెదన్, నేనొక వాయువీచికను నీ హృదయమునను యలోగెదన్, నేనొక వాయువీచికను నీ హృదయమునను యలోగెదన్, నేనొక అశ్రుబిందువును మిత్రమా, నేనొక అశ్రుబిందువును నీ కనురెప్పలనంటి వ్రేలెదన్. ఇది జీవితంలో 4 భాగాల విషయం. ముందు మనకు మబ్బు కావాలి, మేఘం కావాలి. శ్రీ మహావిష్ణువు బాలసముద్రంలో పైన ఆవరించినటువంటి మేఘమే కావాలి. భగవత్ సన్నిధిలో ఉండే మేఘమే కావాలి. మన మనస్సు, మన ఆలోచన. నేనొక మబ్బుతున్కను వినిర్మల వినీల విశాల నభమ్మునంటెదన్, వినీలమైన విశాలమైన ఆకాశమంత ఎత్తులో ఉన్నాను. మన ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉండాలి, ఉన్నతంగా ఆలోచించాలి. మన కులం, మన ప్రాంతం అని ఆలోచిస్తున్నామంటే బాగా సంకుచితం అయిపోతున్నాం అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా మన కుటుంబం, ఇంక చివరికి నేనే, ఆ కుటుంబంలో కూడా నేనే. ఈ కుటుంబ సభ్యులు ఎందుకు? ఎందుకంటే మన చుట్టూ తిరగడానికి, మనకి భజన చేయడానికి. ఇందులో ఎవరికి మన మించిన స్వాతంత్రం ఉండడానికి వీల్లేదు. భార్యను భర్త అయినా పెత్తనం చేసి నొక్కేస్తారు, భర్తను భార్య అయినా నొక్కేస్తుంది. ఎవ్వరూ పెత్తనం చేయకుండా సంసారాలు చేయలేమండి. ఆడపెత్తనం మగ పెత్తనం దేనికి ఇక్కడ? ఇప్పుడు అదృష్టవంతుల పిల్లల పెత్తనం మొదలైంది, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు గొడవ లేకుండా. 16 ఏళ్ళు దాటగానే వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. అసలు అందరికంటే ఎక్కువ మంది ఇంట్లో పెంపుడు కుక్క పెత్తనం చేస్తుంది చాలా చోట్ల. అది చేసిన పెత్తనం ఎవడో చేయలేడు. దానికి ఏదైనా చిన్న అవసరం రాగానే పెద్ద గొలుసు కట్టి బయటికి తీసుకెళ్తాడు పిల్లాడిని స్కూల్లో దింపని మనిషి. తప్పదో, లేకపోతే ఇల్లు పాడు చేస్తుంది. అంచేది పెత్తనం ఎవరు చేస్తున్నారు? అసలు పెత్తనం కాంక్ష దేనికి? ప్రేమించవలసిన మనుషుల మీద పెత్తనం ఎలా చేస్తున్నామండి? ప్రేమ ఉంటే సర్దుబాటు ఉంటుంది, పెత్తనం ఉండదు. మహావిష్ణువు సర్దుకున్నాడు, శివుడు సర్దుకున్నాడు, బ్రహ్మదేవుడు సర్దుకున్నాడు, దేవతలందరూ సర్దుకున్నారు. మనం సర్దుకోలేక తట్టాపుట్టా సర్దుకుంటున్నాం. మేఘంలా బతకాలి ఏంటి? మేఘం గొప్పతనం ఏమిటండి? మేఘంలో ఎన్ని నీళ్లు ఉంటాయి? ఒక్కసారి మేఘం కురిసిందంటే నల్లటి మేఘం తెల్లగా మారిపోతుంది, ఇంకేం లేదు. అది సముద్రం కాదు, మేఘం ఒట్టి చిన్న ఒక వీచిక అంతే, ఇలా ఒక ఆకారం ఇలాగా. ధూమజ్యోతిస్సలిల మరుతాం సన్నివేశక అంటాడు కాళిదాసు మేఘ సందేశం. ఇంత చేస్తే మేఘంలో ఏమో ధూమహ కాస్త పొగ ఉంది, జ్యోతిహి కాస్త అగ్ని వెలుగుంది, సలిలం నీరుంది, మరుతాం గాలి ఉంది. ధూమజ్యోతిస్సలిల మరుతాం సన్నివేశక్వమేఘ అంటాడు. ఏముంది ఇంత చేస్తే? మేఘం, పొగ, అగ్ని, గాలి, నీరు, వీటి సముదాయమే కదా. ఈ 4 కలిసి ఇక్కడ మేఘంగా ఏర్పడ్డాయి. కానీ ఆ మేఘాలే లేకపోతే వర్షాలు ఉన్నాయా? వర్షాలు లేకపోతే పంటలు ఉన్నాయా? పంటలు లేకపోతే అన్నం ఉందా? అన్నం లేకపోతే నువ్వున్నావా మిత్రమా, నేనున్నానా? మనందరికీ ఇంత ఉపకారం చేస్తున్న మేఘం భగవత్ స్వరూపం అంటే ఆశ్చర్యం ఉందా? అందుకే హిందూ సంస్కృతిలో ఇంద్రుడు అంటే మేఘం. ఇంద్రుడు మేఘాలకు అధిపతి, మేఘవాహనక అంటారు ఆయన్ని. ఇంద్రుని పేరు అమరకోశంలో మేఘవాహనక అని ఉంటుంది. మేఘమే ఆయనకి వాహనం, మేఘమే ఆయన స్వరూపం. ఇంద్రుల్లా మనం భోగాలు అనుభవించాలంటే 10 మందికి దానం చేయాలి. మేఘం దానం చేస్తుంది. అందుకే భగవంతుడు ఎవ్వరికీ ఏమీ ఇయ్యని సముద్రాన్ని పాతాళంలో బారేశాడు. అందరికీ ఏదో ఒకటి ఇచ్చే మేఘాన్ని ఆకాశంలో గర్జించమని చెప్పాడు. దాత ఎప్పుడు చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడు చెయ్యి కింద ఉంటుందమ్మా. మనం దాతగా ఉండాలి, మనం దాతగా ఉండాలి. లేకపోతే సముద్రమైనా ఉపయోగం వల్ల సముద్రం ఎవరికి ఏమి, ఇది సముద్రానికి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. అన్ని నదులు పోయి అందులో కలుస్తాయి. మళ్ళీ ఆ కలిసిన నీరు నదిగా మారాలంటే చాలా యాతన. అది ఉప్పు కయ్య. పెద్ద ఎండాకాలంలో ఎండలు మండిపోవాలి, అక్కడి నుంచి నీరు ఆవిరవ్వాలి, అక్కడి నుంచి మేఘంగా ఏర్పడాలి, ఆ మేఘం ద్వారా వర్షం కురవాలి, ఆ వాన చినుకై వాగై వరదై నదై సముద్రం అవ్వాలి. ఎప్పటికిది ఆ నదిలాగే ఉండి సముద్రంలో కలవకుండా ఉంటే ఎప్పటికీ మంచినీళ్ళు అందించేది కదా. పిచ్చి నది సముద్రం వైపు సాగిపోయింది, సముద్రం మొత్తం మింగేసింది. సముద్రం తనంత తానుగా ఎవరికి ఇవ్వదు, అన్నీ తీసుకోవడమే తప్ప. సముద్రంలోంచి రత్నాలు, వజ్రాలు, వేడూర్యాలు, చివరికి చేపలు. ఏం తీయాలన్నా చాలా లోతుకి వెళ్ళాలి, ప్రాణాలకి తెగించాలి, ప్రాణాలు పోతాయి.
చెరువులో చేపలు పట్టడం తేలిక కాదు, నదిలో పట్టడం. నదిలో పట్టినంత తేలిక కాదు సముద్రంలో పట్టడం. సముద్రంలో పట్టినంత తేలిక కాదు సంసారంలో పట్టడం. అందుకే సంసార సాగరం అంటారు. సముద్రంలో అడ్డగోలుగా తిరిగే పెద్ద చేపనైనా పట్టుకోగలం, కానీ కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడో కూతురు ఎక్కడ తిరుగుతున్నాడో పట్టుకోలేమండి. పట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే నమస్కారం. ఏమనంటే హియర్ డాడీ ఐఎమ్ హియర్, వై ఆర్ యు వరింగ్, ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇక్కడ. హియర్ అంటే అర్థం వాళ్ళకి కావలసిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు, మన దగ్గర లేరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ స్వతంత్రం వచ్చింది. పిల్లల్ని పట్టుకోలేమండి. అక్కడి నుంచి బాధపడ్డాం, వాళ్ళు జాతకం ఉండడం ఏదో ఉండడం, ఇంకక్కడి నుంచి రకరకాల పిచ్చి నమ్మకాలన్నీ బయలుదేరడం. మీ జాతకాలు మార్చేస్తాం, మేము యజ్ఞం చేస్తాం, వాడు కొట్టేస్తాడు 2 లక్షలు, వాడి జాతకం మారింది, మనకేం మారలేదు ఇక్కడ. దానివల్ల వాడి జాతకం మారింది. వెనకటికి ఎవడోను 2 రూపాయలు కట్టండి డబ్బు సంపాదించే విధానం చెబుతాను అన్నట్ట. ఓ 30 ఏళ్ల క్రితం పెద్ద చలోక్తి ఇది, మేము చదువుకునే రోజుల్లో. 2 రూపాయలు కట్టండి, 30 ఏళ్ల క్రితం డబ్బు విపరీతంగా డబ్బు సంపాదించే, లక్షలు సంపాదించడం ఎలా, 2 రూపాయలు కట్టండి నేను చెబుతాను అన్నట్టు. వాడు మొత్తం ఒక 3 నెలలయ్యాక ఒక ప్రకటన ఇచ్చాడు, ఇలా అని ఇచ్చాడు, ఇంకేమి ఇలా. ఎందుకంటే వాడికి 2 రూపాయలు కట్టిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, వాడు 2 లక్షలు సంపాదించుకున్నాడు. ఇలా అన్నాడు అంతే, ఇంకేవాడు 2 రూపాయలకు వాడు ఎవడో ఉపాయం చెబుతాడా? ఇన్నేళ్ళు బతికా మనం తెలుసుకోలేమా? మబ్బుతొనకలా బతకాలి. గర్జంతం భువనోపరి దతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి. భోజ చెంపువు రాసినటువంటి మహాకవి బల్లాల కవి సంస్కృతంలో చెబుతాడు. సముద్రం అపి రసాతలే. అన్నీ స్వీకరించడమే తప్ప ఇచ్చే అలవాటు లేకపోవడం వల్ల భగవంతుడు సముద్రాన్ని శపించినట్టుగా పాతాళంలో బారేసాడయ్యా. కానీ దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి, ఇచ్చే అలవాటు ఉండడం కారణంగా మేఘాన్ని ఆకాశంలో ఉండి గర్జించమని చెప్పాడయ్యా. దాతలా ఉండు, గ్రహీతలా ఉండకు. దాతలా ఉండు, గ్రహీతలా ఉండకు. ఎవరి దగ్గర ఏమీ ఆశించకు, వీలైతే ఇచ్చే ప్రయత్నించే. జీవితం అంటే ఎన్ని పోగేసుకున్నామని కాదండి, దయచేసి అర్థం చేసుకుందాం. ఎన్ని వదిలించుకున్నాం అనేదే జీవితం లెక్క. ఎన్ని వదిలించుకున్నాం, ఎన్ని పోగేసుకున్నాం కాదు. రాత్రి 10ంటికి భార్య భర్త ఇద్దరు పడుకుంటూ ఉంటే ఆలోచించుకో, ఈవేళ ఏది వదిలిపోయింది మనకి. ఓ బ్యాగ్ ఎవరికైనా ఇచ్చేసామా, ఓ చీర ఎవరికైనా ఇచ్చేసామా, ఓ ఇంట్లో సామాన్ ఎవరికైనా ఇచ్చేసామా, అసలు ఒక బంధం ఏదైనా తెగిపోయిందా, సంతోషం, నమస్కారం, అంతే. మనం అలా ఆలోచించాం. ఇంకా ఎన్ని పోగేసాం, ఇంకా ఎన్ని బీరువాలు కొన్నాం, ఈ అపార్ట్మెంట్ కంటే ఇంకోటి అపార్ట్మెంట్ అయితే బాగుంటుందేమో అని ప్రతిరోజు పోగేసుకుంటాం. పోగేసుకోవడం కాదు జీవితం అంటే, వదిలించుకోవడం. జీవితం అంటే త్యాగం, భోగం కాదు. భోగాలు అందులో త్యాగంలో భాగంగా ఉంటాయి అంతే. అవి వస్తాయి పోతాయి, గాలి వచ్చినట్టే. ఎన్ని వదిలించుకున్నావు, ఎంతమందితో అనుబంధాలు తగ్గించుకున్నావు అంటే మనం మృత్యువుకి సిద్ధంగా ఉన్నాం. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఈ పని చేయాలి. 20 ఏళ్ళ వాడు చేయకపోతే నేను అన్నాను, 60 కాదు, 70 కాదు, 80 కాదు, ఇంకా నాకు ఒక గోల్ ఉందండి. ఈ గోల మానయ్య గోల్ ఉంటుంది తర్వాత. ముందు గోల్ ఎక్కువైంది ఇక్కడ. గోల్ ఏటా గోలు, గాడిదగుడ్డు గోలు, పెద్ద గోల్ ఉంది. 70 ఏళ్ళు దాటే గోల్ ఏమిటండి? ఆత్మజ్ఞానం పొందడం, మోక్షం పొందడం తప్ప. అప్పటికి జీవితం అర్థం కాదు. ఇంకా ఏదో గోల్, నువ్వు గోల్ఫ్ ఆడు, గోల్ తెలుస్తుంది అక్కడ. గోల్ఫ్ కోర్టులోకి వెళ్ళి ఇంకా ఏదో పెట్టుకోవడం, తాపత్రయపడడం, 10 మందిలో పేరు, కీర్తి, డబ్బు ఆశించడం. వాళ్ళందరూ ఏటండి ముసలాయనకి గోల అనడం, ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చోవడం. అప్పుడు ఆవిడ ఉంటుంది, ఆవిడ ముసలావిడే కదా, నేను ఎప్పుడో చెప్పాను ఇంట్లో కూర్చోమని, వింటేగా అంటుంది ఆవిడ. అనవసరంగా పోతావు అదని ఇదని, బొంబాయి అంతా తిరుగుతావు ఊరికే. పైగా ట్రాఫిక్ జామ్ విపరీతం. బొంబాయిలో ఎక్కడైనా 5 నిమిషాలు అన్నారంటే అర్థం 5 గంటలని అర్థం. మాకు ఈ 3 రోజుల్లో అర్థమైంది అది. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అంటారు. లేదమ్మా, ఆడవాళ్ళ మాట బాగానే ఉంటుంది, బొంబాయి మాటలకు అర్థాలు వేరులే. పక్కిల్లే అన్నారు అంటే హైదరాబాద్ అని అర్థం, అంతే. 3 రోజులు మొత్తం తిరగడమే సరిపోయే. తిరిగిన ఆయాసం తీర్చుకుంటూ ఇటు పడుకోవడమే సరిపోయి, ఇంకేం లేదు. ఇంత తిరుగుతున్నారు కదా, తిరిగి ఏం పొందుతున్నారో ఆలోచించండి. ఒక మబ్బు తునకలా మిగలగలిగారా? నేను ఒక పూల మొక్కను వినిర్మల భావ సుగంధ మధ్యదన్. మబ్బు కురిస్తే, వాన కురిస్తే ఆ నీళ్ళకి పంటలు పండుతాయి, మొక్కలు పెరుగుతాయి, పూలు పూస్తాయి, ఇలాంటి అందమైన పువ్వులు పూస్తాయి. ఆ పూల మొక్క తన సుగంధాన్ని ఇవాళ ఈ హాల్ అంతా, ఈ ఆవరణ అంతా వ్యాపింపజేస్తుంది. మన జీవితం ద్వారా ఎవరైనా 10 మంది బాగుపడ్డారా? సుగంధం ఎవరికైనా అందిందా? కొంపదీసి దుర్గంధం అందుతోందా? ఇది ప్రతిరోజు ఆలోచించుకోవాలి. మనం ఎంత బాగుపడ్డాం, మనం ఎన్ని అపార్ట్మెంట్లు కొన్నాం, మన పిల్లలకి ఎన్ని ఆస్తులు ఇచ్చాం, మన పిల్లలు ఆస్ట్రేలియా ఉన్నారో, అమెరికా ఎక్కడున్నా మంచిదేనమ్మా.
ఎక్కడున్నా చెడ్డదే, మనకేం ఉపయోగపడుతున్నారో మనకు తెలియదు, కనీసం వాళ్ళకు ఉపయోగపడుతున్నారో లేదో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఏ ఫోన్ వస్తుందో అని కంగారు పడుతున్నాం విదేశాల్లో ఉన్న పిల్లల గురించి. ఎందుకలా జీవితం చిందరవందరైంది. మనం పూల మొక్కలాగా లేవు, మబ్బు తొనకలాగా లేవు, త్యాగం లేదు జీవితంలో. ఇంకా భోగం ఇంకా భోగం. ఈ మధ్యన పెద్ద హోటల్ పెట్టారట, అక్కడ ఒక ఇడ్లీ 100 రూపాయలు, నమశివాయ. అక్కడికి వెళ్ళి తినాలి ఇప్పుడు అర్జెంటుగా. వాడు ఒక ఇడ్లీ పెడతాడు, 6 చట్నీలు వేస్తాడు, 2000 బిల్లు వేస్తాడు. ఒక ఇడ్లీకి 6 చట్నీలు ఎందుకు? పని లేక, పని దండగా. మనం అందరిది ఇలాగే ఉంటుంది, 4 చట్నీలు సాంబారు ఇన్ని ఉంటే కానీ 2 ఇడ్లీలు తినలేని అర్భక ప్రాణులం మనం. ఒక ఇడ్లీలో ఒక చట్నీ సరిపోదా? 2 చట్నీలు చేయాలి, మళ్ళీ సాంబారు చేయాలి, అందులో చెంచా పెట్టాలి, వీడి సగం చొక్కా మీద పోసుకోవాలి. 2 ఇడ్లీ తినడానికి ఎంత భాగోతాం మనకి. ఇంత చేసి వీడు తినేది 1 ఇడ్లీ తక్కువ, 2 ఇడ్లీ ఎక్కువ, 1.5 పెట్టాలి ఈ ప్రాణికి. పోనీ 6 ఇడ్లీలు గట్టిగా తింటే పెడదాం, అభ్యంతరం వల్ల పెట్టేవాళ్ళు కానీ లేదండి. అనుభవిస్తున్న భోగాలు కూడా ఏం లేవు. ఇంకొక మాట, నేనొక వాయువీచికను నీ హృదయం మనవోయలోగెదన్. మనం ఒక వాయువీచికగా, గాలి కెరటంగా మారి కుల మత ప్రాంత భేదాలు ఏవీ లేకుండా అందరి హృదయాల్లో ఊపిరిగా మారాలమ్మా. అది జీవిత లక్ష్యం, అది జీవిత లక్ష్యం. ఆయన బాగుండబట్టి మేము బాగున్నామండి, ఆయన బాగుండాలండి. ఆయన ఎన్ని మంచి పనులు చేశారు, ఆవిడ ఎన్ని మంచి మాటలు చెప్పింది, ఎంత మంచి దంపతులు, ఎంత మంచి పిల్లలు అని అనుకోవాలి. 10 మంది అనుకోవాలి, మనం బాగుండం కాదు, మన వల్ల 10 మంది బాగుండాలి. అంతిమంగా ఒక్క మాట, నేనొక అశ్రు బిందువును. ఇది 4వ అవతారమేనా? చాలా గొప్ప అవతారం. నేనొక అశ్రు బిందువును నీ కనురెప్పలనంటివిరేలెదన్. నేనొక అశ్రు బిందువుని, కన్నీటి కణాన్ని. ఏ కన్నీటి కణమైనా ఆ కన్నును పట్టుకుని వేలాడుతుంది. కానీ మనం కన్నీరు ఎప్పుడు కార్చాలి అంటే ఎదుటి వాళ్ళ కష్టానికి కన్నీరు కార్చాలి, మనకన్నా మన కష్టానికి కాదు. మనకి కష్టం వస్తే మేరు పర్వతంలా నిలబడాలి, ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే హిమాలయంలా కరిగిపోవాలి. శ్రీకృష్ణుడు ఆచరించి చూపించాడు దీన్ని. హిందూ ధర్మంలో శ్రీకృష్ణుడు లాంటి దైవం కనపడ్డు, ఆచరించి చూపించాడు మహానుభావుడు. దుర్వాసుడు పాండవుల్ని పరీక్ష చేయడానికి వస్తే వణికిపోయారు పాండవులు, ద్రౌపది కూడా. 1,00,000 మందితో వచ్చాడు కోపిష్ఠి. 5 నిమిషాలు ఆలస్యమైతే భరించలేడు, శపిస్తాడు. పైగా కోపిస్తే నాకేమిటనుకుందుకు వీళ్ళు శపిస్తాడు. ఆయన శపిస్తే పార్వతీ పరమేశ్వరుడు వణికిపోతారు. మామూలు ప్రపంచం ఎలాగా, ఆయన తపశ్శక్తి అటువంటిది. అటువంటి వాడు వస్తున్నాడు, మన దగ్గర మెతుకు లేదు. అక్షయ పాత్ర కూడా కడిగేసింది ద్రౌపదీదేవి. దానికి పద్ధతి ఏమిటంటే ఓసారి కడిగితే మళ్ళీ పని మనిషి రావాల్సిందే, ఇవిడు కడిగితే కుదరదు. అక్కడ మళ్ళీ తెరాల్సింది, 24 గంటలు గడవాల్సిందే. ఒకసారి అక్షయ పాత్రలో ఎన్ని పదార్థాలైనా వస్తాయి, కానీ ఒకసారి కడిగితే 24 గంటలు మళ్ళీ రావు. అందుకే సూర్య భగవానుడు అలా ఇచ్చాడు. లేకపోతే మన వాడు శుభ్రంగా అక్షయ పాత్ర పెట్టి హోటలే పెట్టేస్తాడు. ఇక్కడ వాడు ఉచితంగా పదార్థాలు పొందుతాడు, మనకు అమ్మేస్తాడు. అందుకని అక్షయ పాత్రకి ఉండే షరతు అది. ఎప్పుడు గొప్ప గొప్ప విషయాలు మనకు ఉంటాయి, వరాలు ఆ వరాలకు షరతులు ఉంటాయి. ఆవిడ కడిగేసింది. లేదు ఇంకేం చేయాలో తెలియదు ధర్మరాజు. ఏమిటి నేనేమో అక్కడ అనేసాను, అనకపోయినా కుదరదు. వాళ్ళు వస్తున్నారు, స్నానానికి వెళ్ళారంటే ఏం చేయాలి ఏం తెలియకే, అనాథనాథ సర్వజ్ఞ ద్వారకావాసిన్ గోవిందా అని గోవిందుడిని ప్రార్థన చేసింది. ఒక క్షణంలో వచ్చాడు ఆ మహానుభావుడు. 4 సాగరంబులు ఘనంబుగా చుట్టిన పృథ్వీలో ఏదో మూలకునేలికల్ నృపతి ముఖ్యులు మంత్రులు మాకునేల పాంచాలియు సంగినట్టి పిడుసన్గొని, పాంచాలియు సంగినట్టి పిడుసన్గొని 1,00,000 మునీంద్ర కుక్షులన్ చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. లోకంలో కాస్త మనకంటే ధనవంతుడు కనపడితే చాలు, వాడు కూడా పడిపోతాం మనం కుక్క పిల్లలాగా వాడిని పొగుడుతూ. వాడు ఏమైనా చెబుతాడు, వాడు ఏమైనా చెబుతాడు. ఏదో చేపడానికి వాడిని 1 గంట పొగడాలి. ఇక్కడ కర్మ. అంతకంటే దేవుణ్ణి పొగిడితే నయం. ద్రౌపదీదేవి ఎవరిని కీర్తించలేదు, శ్రీకృష్ణుడిని కీర్తించింది. ఆవిడని ఎవరు వస్త్రాపహరణ నుంచి కాపాడారో ఆయన్నే కీర్తించింది. ఇంకో పని ఏమిటి? అటువంటి ద్రౌపదీదేవి ఒక ఊరికి, అమ్మ పాత్ర కడిగేవులే అమ్మా, నీకు అడగడం మీద నీకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం లేదు, నేను 16,000 మందిని కడిగాను కదా, ఇలా పట్టుకురా అన్నాడు ఆయన. అక్కడ ఇంకా ఎక్కడో మూల ఒక మెతుకు ఉండిపోయింది. మన వాళ్ళకి అడగడం అంత అందంగా ఉంటుంది. పని మనుషులను ఆక్షేపిస్తారు, కానీ పని మనిషి రానప్పుడు ఈవిడ గడిగితే మొగాడ కనుక చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
ఆ మూల ఎక్కడో ఒక్క మెతుకు, ఆ మెతుకు చూసిన సర్వం జగన్నాథం అని లోపల పెట్టుకున్నాడు ఆయన. అంతే, మొత్తం సమస్త లోకాలు శాంతించాయి. అటువంటి భగవంతుడిని నమ్ముకుందామా, పనికిమాలిన మేళాన్ని నమ్ముకుందామా? ఆలోచింతురుగాక మేరలో.